ఇక్కడ విశ్లేషణాత్మకంగా మనం ఈజీగా చెప్పొచ్చండి ఈ విషయం. సార్, ఇండియా రియల్ ఎస్టేట్ ఒక భారీ గ్రోత్ని చూడబోతోంది, 30 రెట్లు పెరగనుంది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇదే కనుక వాస్తవం అయితే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు కాలర్స్ సిఐఏ అనే ఒక పెద్ద రిపోర్ట్, ఒక సంచలనమైన రిపోర్ట్ వచ్చిందనమాట. అదేంటంటే భారత వృద్ధికి సంబంధించి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ జీడిపిలో ఎంతో లేదండి 6 నుంచి 8% ఉంటుందంట జీడిపిలో. కానీ 2047 అంటే ఇంకో 20 సంవత్సరాల్లో ఎంటర్ ఈ రియల్ ఎస్టేట్ భారత జీడిపిలో 14% పెరుగుతుందంట. ప్రస్తుతం 0.3 ట్రిలియన్ డాలర్ల నుంచి, గుర్తుపెట్టుకోండి, 0.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 10 ట్రిలియన్ డాలర్లు అవ్వబోతుంది రియల్ ఎస్టేట్ సెక్టార్. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకంటే మనం ఇల్లు ఎప్పుడు కొనాలి, అసలు ఇల్లు కొనాలా లేదని చెప్తున్నా. అంటే ఇప్పుడు బంగారాలు కొనాలా, సిల్వర్ కొనాలా, ఏది కొనాలి, సిప్పుల్లో పెట్టుబడి పెట్టాలా, బ్యాంక్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టాలా, కూతుళ్ళు కొడుకులకి ఏం తేయాలి, మనం ఏది అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయిపోయింది అన్నమాట. పెద్ద సంచలనమైన విషయం, ఎక్కడ పొదుపు చేయాలో చెప్పే ఒక పెద్ద విషయం అనమాట. ఏంటంటే రియల్ ఎస్టేట్ 0.3 ట్రిలియన్ డాలర్ నుంచి 10 ట్రిలియన్ డాలర్లు, అంటే భారత ఎకానమీయే ఇప్పుడు 4.2 ట్రిలియన్ డాలర్లు, 4.2 ట్రిలియన్ డాలర్లు ఉంది ఇండియన్ ఎకానమీ. దీనికి రెట్టింపు సైజులో పెరిగిపోయి ఒక్క రియల్ ఎస్టేటే 2047కి 10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చెందుతుందని తెలుస్తుంది. అంటే ఏంటి, ఎంత అంటే 30 రెట్లు పెరగబోతుందన్నమాట. అంటే ఎంత అండి, ఇప్పుడు ఈరోజు మనం ఇల్లు కొంటే హైదరాబాదు, బెంగళూరు పెద్ద పెద్ద సిటీలే కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటారు. టైర్ 2 అంటే ఇప్పుడు విశాఖపట్నం, ఎలాంటి ఇప్పుడు విజయవాడ. టైర్ 3 అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనుకోవచ్చు, ఒక జిల్లా కేంద్రాలు అనుకోవచ్చు. ఇవి కూడా నగరాలు అయిపోతాయి అన్నమాట. ఎందుకో కారణాలు చెప్తాను. అంటే మీరు ఎక్కడ ఇల్లు కొన్నా, ఒక జిల్లా కేంద్రాల్లో ఇల్లు కొన్నా, అదేవిధంగా పెద్ద పెద్ద నగరాలు హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఢిల్లీ, నోయిడా, కలకత్తా ఇలాంటి నగరాల్లో ఇల్లు కొన్నా మనకి 2020 సంవత్సరాల్లో అవి 30 రెట్లు పెరగబోతుంది. 30 నుంచి 50 రెట్లు కూడా పెరగబోతుందని తెలుస్తుంది. అంటే ఏంటి, ఇల్లు కొనాలి. ఇల్లు ఎంతటి అప్పులు, ఎంత హోమ్ లోన్ ఏది పెట్టైనా ఒక ఇల్లు కొంటే ఇంకా దానికి తిరుగులేని పెట్టుబడి ఏదంటే రిటర్న్స్ వచ్చేది అక్కడే అనేది మన ఈ పెట్టుబడి చెప్తుంది. ఏది కాలర్స్ సిఐఏ రిపోర్టు, డివిఎస్ బ్యాంకు అంతకుముందు ఎక్స్ డైరెక్టర్ కూడా ఇది మాట్లాడుతున్నారు. ఈ విషయం అంటే ప్రపంచంలోనే అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్, గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి ఎంతెంత విస్తరించిపోతున్నాయి హైదరాబాదు, బెంగళూరు ఈ సిటీలే కాకుండా జిల్లా కేంద్రాలు కూడా. ఎందుకు అంటే దీనికి కొన్ని కారణాలు చెప్తాను వినండి. ఆ రిపోర్టు కూడా మనకు చెప్తుంది, కొన్ని కారణాలు కూడా మనం విశ్లేషణలో చెప్పుకోవచ్చు. అవేంటంటే ఇండియా ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మిడిల్ క్లాస్ యొక్క ఇన్కమ్స్ పెరిగిపోతున్నాయి. వెంటనే ఎవరికైనా ఇన్కమ్ పెరిగితే ఏమనుకుంటారు, ముందు ఇల్లు కడతారు, చదువుల మీద పెడతారు, ఇల్లు చూస్తారు, హెల్త్ సెక్టార్ అభివృద్ధి చెంది ఇల్లు మీద పెడతారు. అది మెయిన్ కారణం. ఇన్కమ్స్ కొని వీటి మీద పెట్టుబడి పెడతారు. ఇండియా కూడా, ఇండియన్ నేషనల్ గవర్నమెంట్ కూడా నేషనల్ స్కీమ్ అని ఒకటి పెద్ద పెట్టింది, హౌసింగ్ స్కీమ్ అని. నేషనల్ ఇన్ఫ్రా పైప్ లైన్ అని ఒకటి పెట్టింది. నేషనల్ హౌసింగ్ ప్రోగ్రామ్స్ పెడుతుంది, స్టేట్లు పెడుతున్నాయి, ఫ్రీ హోమ్ ఇవన్నీ. దీనివల్ల హౌసింగ్ సెక్టార్ అభివృద్ధి చెందిపోతుందన్నమాట విస్తృతంగా. ఇక మూడోది ఏంటంటే మనకి ఇండియాలో 4 Ds అంటారు. ఒకటి వృద్ధి, 2 డైవర్సిటీ, వైవిధ్యత ఉండడం, తర్వాత డిజిటలైజేషన్, మనీ ఫ్లో అనేది ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఆధార్ కార్డులు రావడం, ఏఐ రావడం, డిజీ లాకర్స్ అని, యూపీఐ పేమెంటు, గ్లోబల్లో క్యాపబిలిటీ సెంటర్స్ అనేది చాలా విస్తృతంగా తయారవుతాయి. ఇవన్నీ డిజిటలైజేషన్ వల్ల ఎక్కువ హౌసింగ్ అనేది, ఇన్ఫ్రా అని, పెద్ద పెద్ద కంపెనీలని, ఆఫీస్ స్పేస్లు విస్తృతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. అదొకటి. తర్వాత డీకార్బనైజేషన్ అంటే గ్లోబలైజేషన్, క్లైమేట్ చేంజ్ వల్ల, రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల అటువంటి హైలీ టెక్నాలజికల్ భవనాలు రాబోతున్నాయి. ఒకప్పుడు చూడండి స్కై స్క్రాపర్స్ అనేది ఇండియాలో కనపడేవి కాదు. ఇప్పుడు చిన్న చిన్న టౌన్స్లో కూడా స్కై స్క్రాపర్స్ అంటే 15 ఫ్లోర్ 50 ఫ్లోర్ దాకా మనం కనపడిపోతున్నాయి. అంటే ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడ ఏదో బ్రసెల్స్, వియన్నా సిటీలో పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న నగరాలుగా ఇండియా వచ్చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ యొక్క మనం బిజినెస్ డిస్ట్రిక్ట్ చూసినా, ఐటీ కారిడార్ చూసినా, బెంగళూరు చూసినా, నోయిడాలో చూసినా మనకి ఆల్రెడీ వెస్ట్రన్ కంట్రీస్తో సమానంగా వచ్చేసింది. సో ఈ కారణాల వల్ల తర్వాత ఇండియన్స్ ఇన్కమ్ పెరిగిపోతుంది. ఇది తర్వాత టెక్నాలజీ పెరిగిపోతుంది అనమాట. ఏదో హౌసింగ్కి సంబంధించిన టెక్నాలజీ, సిమెంట్ వీటి ఉత్పత్తి, ప్రభుత్వం కూడా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేయడం, వీటన్నిటి వల్ల రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందిపోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు బంగారాల మీద పెట్టాలా, సిల్వర్ మీద పెట్టాలా అంటే బంగారాలు కొనకూడదని అర్థమైపోతుంది.
తర్వాత సిప్పుల్లో పెట్టాలా, బ్యాంక్ ఇంట్లో పెట్టడం కంటే ఒక అద్భుతమైన ఒక ఇల్లులు కొనడం వల్ల చూడండి, నేను ఒక ఎగ్జాంపులే చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఒకప్పుడు ఎన్ఆర్ రింగ్ రోడ్ ఏదో హుస్సేన్ సాగర్ చుట్టూరు ఉండేది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఓఆర్ఆర్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం ఔటర్ రింగ్ రోడ్. తర్వాత త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అది అభివృద్ధి చెందితే హైదరాబాద్ ఇంకో 2 రెట్లు పెరిగిపోతుంది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ 250 ప్లాను. అదేవిధంగా అన్ని టౌన్లో ఉన్నాయి డిస్టిక్ హెడ్ క్వార్టర్. అంటే ఏంటి, మదుపుదారులు పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఇళ్ళ మీద పెట్టాలి. ఈరోజు 2025 ఈ సుమారులు ఇల్లు కొన్న వాళ్ళకి 2047 అంటే కేవలం 20 సంవత్సరాల్లో వాళ్ళ పెట్టుబడి 30 నుంచి 50 రెట్లు పెరగబోతుంది. ఇప్పుడు దాకా ఇల్లు రేట్లు పెరిగిపోవటం చూసాం, ఇప్పుడు ఇంకా విస్తృతంగా పెరిగిపోతుంది చూస్తామన్నమాట. అంటే ఇల్లులోనే పెట్టుబడి పెట్టాలని చెప్పగలిగిన అద్భుతమైన రిపోర్ట్ ఈ కాలర్ సిఐఏ రిపోర్ట్ ద్వారా వచ్చింది. కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్. కీప్ వాచింగ్ 99.